టీ తాగుదామా పిల్లలు? ఓకే, సో టీ ఫ్రమ్ అస్సాం అనే ఈ చాప్టర్ని మనం చాలా సింపుల్ వేలో క్లియర్గా అర్థం చేసుకుందాం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అన్నది అసలు అవసరం ఉండదు, వేరే ఇంకే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. ఆల్సో క్వశ్చన్స్ కూడా మధ్య మధ్యలో నేను చెప్పి దానికి ఆన్సర్స్ ఏమి రాయాలి అన్నది కూడా చెప్పాను. ఎందుకనంటే ఇంతకు ముందు ఇచ్చే క్వశ్చన్స్ కూడా నాకు తెలుసు, రానున్న రోజుల్లో కూడా ఏ క్వశ్చన్స్ ఇవ్వగలరో అవి కూడా నాకు ఐడియా ఉన్నాయి. అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బేకర్ ఫ్రమ్ గోవా అండ్ కూర్గ్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ విజిట్ చేస్తే మీకు ఎన్సిక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా దొరుకుతాయి. సో మొదలెడతామా? ఈ జర్నీని మొదలు పెట్టే ముందు మనం తెలుసుకుందాం, మనం ఎవరితో బయలుదేరుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం. యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్, వీఆర్ గోయింగ్ టు అస్సాం. అయితే అస్సాం వెళ్తున్నప్పుడు మనం టీ గురించి తెలుసుకోకుండా, టీ తాగకుండా ఉండగలమా? లేదు. సో మనం రాజ్వీర్ అండ్ ప్రాంజోల్ ఇద్దరితో కూడా కలిపి వెళ్దామా? ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం చూస్తున్నది రాజ్వీర్ అండ్ ప్రాంజోల్స్ ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, వాళ్ళు క్లాస్మేట్స్. సో మనం ఏం చెప్పగలం వాళ్ళ గురించి? వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ కూడా. నా ప్రాంజోల్ అస్సాంకి చెందినవాడు, తను ఆ ఊరి నుంచే. అండ్ తన ఫాదర్, ప్రాంజోల్ యొక్క ఫాదర్ అస్సాం టీ ప్లాంటేషన్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నారు. డేకియాబారి అనే ఒక జాగాలో తను అక్కడ పనిచేస్తున్నారు. నా ప్రాంజోల్ రాజ్వీర్ని సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్ తనతో కూడా స్పెండ్ చేయమని రాజ్వీర్ని పిలుస్తాడు. ఇది మన స్టోరీ బిగినింగ్. సో లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ నేను ఇచ్చున్నాను. హూ వర్ రాజ్వీర్ అండ్ ప్రాంజల్? సో యాజ్ ఐ టోల్డ్ యూ, దే వర్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, అండ్ వన్ మోర్ థింగ్, దే స్టడీడ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీలో చదువుకున్నారు. ఈ 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. వేర్ డిడ్ దే స్టడీ? సో యు నో, దే స్టడీడ్ ఇన్ ఢిల్లీ. హూ ఇన్వైటెడ్ రాజ్వీర్ టు అస్సాం? Pranjal invited Rajveer to Assam. You guessed it right. That's the right answer. Now, let's check out the next fact, that is Pranjal's father గురించి కొంచెం తెలుసుకుందాం. అయితే ప్రాంజల్స్ ఫాదర్ నేను చెప్పాను కదా, ఆయన డేకియాబారి అనే ఒక జాగా, అస్సాంలో ఒక జాగాలో అతను మేనేజర్గా, టీ ఎస్టేట్కి మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే అప్పర్ అస్సాం అని అంటే దిస్ ఇస్ ది అప్పర్ కోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. అంటే ఎక్కడ నుంచి అయితే బ్రహ్మపుత్ర ఉద్భవిస్తుందో, ఒరిజినేట్ అవుతుందో అక్కడ. సో అక్కడ ప్లేసెస్ మనకి ఉన్నవి జోర్హాట్, డిబ్రూగర్, ఇలాంటి కొన్ని జాగాలు. దానికి చుట్టుపక్కల అంతా కూడా మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంది, వాటర్ ఉంది. అందుకనే అక్కడ మనకి లష్ గ్రీనరీ అండ్ ఈవెన్ టీ ప్లాంటేషన్ అంతా కూడా చాలా మంచిగా ఫర్టైల్గా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఆయన మేనేజ్ చేస్తారు డేకియాబారి అనే జాగాలో. అండ్ హీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇది తెలుసుకోవాలి అని అంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్ జనరల్గా ఎవరు కూడా అడగరు, నేను దీని ఆన్సర్ మీకు ఎండ్లో ఇస్తాను. సో ప్లీజ్ continue watching the entire video and then let me know if you figured the answer out in between. Okay, now let's check the questions out. Who was the manager of the tea estate? Pranjal's father. Where was the estate located? In Dekiabari. As I told you, Dekiabari, but it is said Dekiabari. Okay, so now this is about Pranjal's father. Let's check out. Now let's get started. అయితే మన వెకేషన్ మోడ్ ఆన్ ఉందా అందరిది? కమ్ ఆన్, లెట్స్ ఆల్ గో టు అస్సాం నౌ. అయితే నాలాగనే మీలాగనే రాజ్వీర్ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు బాగా. దేని గురించి? ట్రిప్ గురించి. వన్ థింగ్ ఇస్ హీఈస్ ఎక్సైటెడ్ అబౌట్ ది ట్రిప్. ఇంకొకటి ఏంటి, మనకి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యింది. సో దీస్ 2 థింగ్స్ యాక్చువల్లీ మేక్ ఇట్ మోర్ ఎక్సైటింగ్. నౌ తను ఎందుకు తనకి ఇష్టంగా ఉంది అక్కడికి వెళ్ళాలనేసి అస్సాంకి? హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అస్సామ్స్ టీ. తను నేర్చుకోవాలి అన్న ఒక ఆశ తనకి. హీ ఈజ్ వెరీ క్యూరియస్. రాజ్వీర్ అన్న పిల్లోడు, హీ ఈజ్ వెరీ క్యూరియస్. హీ ఆల్వేస్ వాంట్స్ టు లెర్న్. అయితే తన క్యూరియాసిటీ గురించి క్వశ్చన్స్ వస్తాయి. రాజ్వీర్ అన్న క్యారెక్టర్ స్కెచ్లో వచ్చినా కూడా, లేకపోతే తన క్యూరియాసిటీ గురించి కూడా, లేకపోతే తన నాలెడ్జ్ ఎంత నాలెడ్జబుల్, తన రీసెర్చ్ గురించి ఏమైనా అడిగినా, ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ దాట్ కమ్స్, దెన్
ఇవి ఆన్సర్స్. ఇక్కడ నేను పాయింటర్స్ ఇస్తున్నాను. ద ఫస్ట్ పాయింట్ ఇస్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అస్సామ్స్ టీ కల్చర్. సో దిస్ ఇస్ నంబర్ 1 పాయింట్, తను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. దిస్ సెట్స్ ద మెయిన్ థీమ్. అయితే మన మెయిన్ థీమ్ ఏంటి? అస్సాం గురించి, తను అక్కడ ఉండే టీ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఎలా ఒరిజినేట్ అయిందో దాని కల్చర్ అంతా కూడా తెలుసుకోవడం అన్నది మన థీమ్. నా వై వాజ్ రాజ్వీర్ ఎక్సైటెడ్ అబౌట్ ద వెకేషన్? బికాస్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ Assam's tea. And where were the boys going for the holidays? They were obviously going to Assam. Now this is a background. This sets the the train or the vacation mode on for all of us. The tea vendor. టీ వెండర్ అంటే టీ అమ్ముకుంటున్నవాడు. తను ఏమంటున్నాడో విందామా మనం? చాయ్ తాగుతారా మీరు కూడా నాతోటి? ఓకే, చాయ్తో పాటు మరొక్క పని చేద్దామా? Can we all subscribe? Okay, I know most of you have. అయితే ఒక్క చిన్న లైక్, ఒక కమెంట్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్ప్లెనేషన్, ఇంకేమైనా వేరే చాప్టర్స్ కానీ పోయమ్స్ కానీ కావాలా అది కూడా కమెంట్స్లో రాయండి. నేను ఈ రకంగానే మీకు వీడియోస్ ఇంతకు ముందు కూడా నేను మీకు తీసుకొస్తూ ఉంటాను మీ గురించి. సో డోంట్ వరీ, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వెకేషన్ మోడ్. ఓకే, సో ద టీ వెండర్ అని అంటే టీ అమ్ముకునేవాడు ఎంట్రీ అవుతుంది. అయితే రైల్వే స్టేషన్లో ఆబ్వియస్లీ మనం చిన్నప్పటి దగ్గర నుంచి మనం వెళ్తూ వస్తూ ఉన్నాము, మనకి ఐడియా ఉంది రైల్వే స్టేషన్స్లో టీ అమ్ముకుంటారు. ఏమని అంటారు? చాయ్ గరం గరం చాయ్ అని మనం విని ఉంటాం. చాయ్ 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 అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ హైఫన్ ఎందుకు ఉంది, మధ్యలో డాష్ ఎందుకు పెట్టారు? చాయ్ గరం, ఆ రెండు కూడా చాలా తొందరగా మనం అంటాం. అంటే చాయ్ గరం అని అన్నాం, చాయ్ గరం గరం చాయ్ అని చాలా ఫాస్ట్గా అంటాం కదా. సో అది గ్రామర్ పరంగా అయితే మనం పెట్టకపోయినా పర్వాలేదు, బట్ జస్ట్ ఫర్ స్టైల్ అది అలాగా పెడతారనమాట. ఓకే, నా టీ అన్నది ఎక్కడ పెడితే అక్కడ తాగుతారు, అమ్ముతారు కూడా. అలాగే అంతమంది కూడా ఆ ట్రైన్లో కూడా వెళ్తున్న వాళ్ళు, ప్రాంజల్ అండ్ రాజ్వీర్తో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ, ఎవ్రీవన్ అందరూ కూడా టీ తాగుతారు. నౌ వాట్ డిడ్ ద టీ వెండర్ కాల్ అవుట్? ఏమని అన్నాడు? చాయ్ గరం గరం చాయ్. ఓకే, నౌ వాట్ డ్రింక్ వాజ్ బీయింగ్ సోల్డ్ ఎట్ ద స్టేషన్? ఏం అమ్ముతున్నారు అక్కడ? ఏం అమ్ముతున్నారు? ఆఫ్ కోర్స్ టీ, వి ఆల్ నో దాట్. నౌ కప్స్ ఆఫ్ టీ, ఫ్యాక్ట్స్ అబౌట్ టీ. కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? ఇక్కడ రెండో పాయింట్ మనకి రాజ్వీర్ తాలూకా రీసెర్చ్ కానీ, క్యూరియాసిటీ కానీ, తన నాలెడ్జ్ గురించి రెండో పాయింట్. Rajveer shares a fact, over 80 crores, this is very important, cups of tea are drunk daily worldwide, not just in India, మొత్తం గ్లోబల్ మొత్తం అంతా దేశమే కాదు విదేశాల్లో అన్ని చోట్ల కలిపితే కూడా 80 crores కప్స్ టీ తాగుతారు అందరూ కలిపి. నా ప్రాంజోల్కి కూడా ఈ విషయం తెలీదు. మీకు కూడా తెలుసా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఓకే, నేను ఈ చాప్టర్ చదివిన తర్వాతే నేర్చుకున్నాను. ఓకే, సో ప్రాంజల్కి కూడా ఈ విషయం తెలీదు. తను కూడా అమ్మా 80 crores అన్నలాగా తను కూడా చాలా ఆశ్చర్యపడతాడు. నా ఇది మనకి ఏం తెలియచెప్తుంది? 80 crores టీ అన్నది దేశం మొత్తం విదేశాల్లో కూడా తాగుతారు అని అంటే టీ తాలూకా పాపులారిటీ గురించి మనకి తెలియచెప్తుంది. సో క్వశ్చన్లో అడిగితే కనుక ఈ 80 crores గురించి ఏమైనా అడిగితే కనుక మొత్తం అంతా తాగుతారు అని అంటే ఏం తెలియచెప్తుంది మనకి? అది పాపులారిటీ. Now, how many cups of tea are drunk every day? You know the answer. 80. Remember that. What fact surprised Pranjal? Pranjalni ఏమైతే ఆశ్చర్యంగా తన్ని మార్చింది అని అంటే 80 కోట్లు టీ కప్పులు మొత్తం అంతా వరల్డ్ వైడ్ తాగుతారన్నది ప్రాంజల్కి ఆశ్చర్యంగా అనిపించింది. సో ఐఎమ్ షూర్ యూ ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ అలాంగ్ విత్ మీ. నేను టీచ్ చేస్తున్నా, మీకు ఇదే టైంలోని మీకు లెర్నింగ్ కూడా అయిపోవాలి. ఓకే, నౌ ప్రాంజల్స్ బుక్. అయితే ప్రాంజల్ అన్న పిల్లోడు బుక్ రీడర్ అనమాట. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్. అయితే తను ఈ విషయం వినేసి టీ తాగేసి తను మళ్ళీ పుస్తకంలోకి దూరిపోతాడు, మళ్ళీ చదువుకోవడం మొదలు పెడతాడు. తను అది ఏ బుక్ చదువుతున్నాడు? ప్రాంజల్ ఏమైనా కోర్స్ బుక్ చదువుతాడా? సమ్మర్ హాలిడేస్ కదా, ట్రిప్కి వెళ్తున్నాడు కదా, మరి కోర్స్ బుక్ ఎందుకు చదువుతాడు? తను ఏం చదువుతున్నాడు? డిటెక్టివ్ బుక్ చదువుతున్నాడు తను. గుడ్ జాబ్. హీ ఈజ్ లెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీనరీ అవుట్ సైడ్. తనకు అసలు సీనరీ మీద బయట ఏమి జరుగుతుంది, చూద్దామా, ఇక్కడ చూద్దామా, అక్కడ చూద్దామా అన్న ఇంట్రెస్ట్ లేదు.
తను ఎప్పుడు వెళ్తూనే ఉన్నాడు కదా అక్కడికి, ప్రతిసారి అక్కడికే వెళ్తూ ఉంటాడు ప్రతి హాలిడేస్లోని. సో ఎందుకని చూస్తాడు, అన్నీ తెలుసు ఏమేమి వస్తాయో, ఎప్పుడు ఏ స్టేషన్ వస్తుందో, ఎలా వస్తుందో అన్నీ తెలుసు. నా దిస్ షోస్ ద కంట్రాస్ట్ బిట్వీన్ హిమ్ అండ్ రాజ్వీర్. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్, ఏమైనా డిఫరెన్స్ అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రాజ్వీర్ అండ్ ప్రాంజోల్, దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ప్రాంజోల్ అక్కడ పుట్టాడు, అస్సాంలో పుట్టాడు. రాజ్వీర్ అక్కడ పుట్టలేదు. ప్రాంజోల్కి అవన్నీ కూడా వాతావరణాలు, పరిసరాలు అన్నీ కూడా తనకు దానికి బాగా అవగాహన ఉంది. వెరస్ రాజ్వీర్కి ఇదంతా కొత్త. అందుకని ప్రాంజోల్కి ఇంట్రెస్ట్ లేదు, తను బయట చూడట్లేదు, పుస్తకం కేసు చూస్తున్నాడు. రాజ్వీర్ ఏంటి, బయట చూస్తున్నాడు. వాట్ టైప్ ఆఫ్ బుక్ వాజ్ ప్రాంజోల్ రీడింగ్? ఇక్కడ మనం చూసాం డిటెక్టివ్ బుక్. హూ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీనరీ, రాజ్వీర్ ఆర్ ప్రాంజోల్? Leave your answers in the comment section below. I know you know the answer. Okay. Rajveer's curiosity. Rajveer curiosity. Third point. Let's see. Rendu already మనం చూస్తున్నాం కదా. Rajveer prefers to look outside the window. This is the third point. తనకి బయట చూసే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. తనకి పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉంది అనేసి స్టోరీలో మెన్షన్ చేశారు. కానీ ఈ మూమెంట్లో రాజ్వీర్ ఏమో తన పుస్తకం చూడట్లేదు. బయట చూస్తే తనకి చాలా ఎక్సైటింగ్గా ఉంది. He wants to observe and learn from the journey. So, బయట ఎందుకు చూస్తున్నాడు అనే ఆన్సర్ మనకి ఇక్కడ ఉంది. His curiosity makes him different. తన క్యూరియాసిటీ వలన, తెలుసుకుందాం అన్న ఆతృత వలన తను చాలా డిఫరెంట్. ప్రాంజోల్ని కూడా తన్ని కూడా కంపేర్ చేస్తే ఇతను డిఫరెంట్. సో హౌ వాజ్ రాజ్వీర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాంజోల్ ఆన్ ద ట్రైన్? వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. తను బయట చూస్తున్నాడు, ప్రాంజోల్ పుస్తకం చదువుతున్నాడు. వాట్ వాజ్ రాజ్వీర్ కీన్ ఆన్ డ్యూరింగ్ ద జర్నీ? ఏం చేద్దాం అనేసి తనకి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది జర్నీ అంతట్లో. బయట కిటికీ నుంచి బయట చూసేద్దాం, ఏముందో ఇంకా నేర్చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్స్ యూ క్యాన్ రైట్. ద గ్రీనరీ. ఇక్కడ బయటను చూస్తున్నాడు రాజ్వీర్, ప్రాంజోల్ పుస్తకం చదువుతున్నాడు. రాజ్వీర్కి ఏమేమి కనిపిస్తున్నాయి? గ్రీనరీ, మొత్తం అంతా ఆకుపచ్చగా ఉందన్నమాట. రాజ్వీర్ సీస్ వాస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. ప్యాడీ అని అంటే రైస్. అయితే ఈ రైస్ ఫీల్డ్స్ అన్నీ కూడా తనకి ఏమంటారు దాన్ని, పొలాలన్నీ కూడా తనకి కనిపిస్తున్నాయి. తర్వాత సడన్గా చేంజ్ అయిపోతుంది. ఆ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తూ అలా వెళ్తూ సడన్గా టీ బుషెస్ కనిపించటం మొదలెడతాయి. అంటే వాళ్ళు ఈస్టర్న్ సైడ్కి వెళుతున్నారు. ద గ్రీనరీ ఎక్సైట్స్ హిమ్. అది చూడగానే తనకు ఒక రకమైన ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది రాజ్వీర్లో. సో వాట్ గ్రీనరీ డిడ్ రాజ్వీర్ సీ ఫస్ట్? Paddy fields, of course. What replaced the paddy fields? Leave your answer in the comment section below. I know you know it. Wooden hills. సో గ్రీనరీ చూసాం మనం, అది స్టార్టింగ్ మనకి చెప్తున్నారు ఏమేమి ఉన్నాయి. ప్యాడీ ఫీల్డ్స్ చూసాం, టీ బుషెస్ చూసాం. టీ బుషెస్ ఒక్కటే ఉన్నాయా? దాని వెనక్కే ఉంది, తెలుసుకుందాం. బిహైండ్ ద టీ గార్డెన్స్ వర్ డెన్స్లీ వుడెడ్ హిల్స్. డెన్స్లీ అని అంటే చాలా థిక్గా, అంటే దగ్గర పెద్ద పెద్ద చెట్లు అనమాట. పెద్ద పెద్ద చెట్లు అవంతా కూడా వెనకాతల ఒక తెరలాగా, కర్టన్ లాగా అవన్నీ ఉన్నాయి. దాని ముందు టీ బుషెస్ ఉన్నాయన్నమాట. సో ఆ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అవంతా బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్. బీబీ గుర్తుపెట్టుకోండి, బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్. హ్యూజ్ ట్రీస్, హ్యూజ్ టాల్ ట్రీస్ అన్నీ కూడా ఆ టీ బుషెస్ వెనకాతలు ఉన్నాయి. అవన్నీ కూడా బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ కిందన అవి దే హెల్ప్. సో వాట్ వాజ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద టీ బుషెస్? డెన్స్లీ వుడెడ్ హిల్స్ అన్నది ఇది ఆన్సర్. హౌ డిడ్ రాజ్వీర్ డిస్క్రైబ్ ద సీనరీ? తను ఎలా చెప్పాడు? టీ గార్డెన్స్ అంతా కూడా డెన్స్లీ వుడెడ్ హిల్స్ వెనకాతలంతా కూడా బ్యాక్ డ్రాప్ కిందన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దానికి ముందు డ్వార్ఫ్స్. తను ఎలా చెప్పాడు? డ్వార్ఫింగ్ అన్న వర్డ్ యూజ్ చేశాడు టెక్స్ట్లో. డ్వార్ఫింగ్ ద డెన్స్లీ వుడెడ్ ట్రీస్ ఆర్ ద టీ బుషెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. The tea bushes. Now let's come to the actual point. So a sea of tea plants. Sea అంటే సముద్రం, దూరం నుంచి ఎక్కడ చూస్తే అక్కడ మనకి నీళ్లే కనిపిస్తాయి సముద్రం అంటే. అలాగే తన కన్ను మేరంగా ఎంతవరకు చూడగలడో తనకి టీ బుషెసే కనిపిస్తున్నాయి అనమాట, ఎండ్లెస్లీ. అయితే దానికి ఒక హద్దు పద్దు లేదు, ఎక్కడ పెడితే అక్కడ అవే కనిపిస్తున్నాయి. Now tall shade trees, that is what is the wooden, I told you wooden hills are the stood above them. అయితే ఈ బుషెస్ ముందు వెనకాతల బ్యాక్ డ్రాప్, బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ కిందన ఈ టాల్ షేడ్ ట్రీస్ ఉన్నాయి. సో Assam is known for this plantation beauty. So this is very, very important. What is Assam known for? So
tea gurinchi, of course you will write. Then you will also write that it is not only famous for tea but also for the plantation beauty. So how far did the tea bushes stretch? Endless. What trees grew above the tea bushes? Tall shade trees. ఇది కూడా మనం చూసాం. డాల్ లైక్ ఫిగర్స్. అయితే అక్కడ టీ బుషెస్ మొత్తం టీ ప్లాంటేషన్లో ఏం కనిపించింది రాజ్వీర్కి? విమెన్ టీ ప్లక్కర్స్, ఆడవాళ్ళు వెనకాతల బుట్ట, ముందు ఏప్రిన్ వేసుకుని వాళ్ళు ఆడవాళ్ళు. అయితే వాళ్ళు బొమ్మల్లాగా కనిపిస్తున్నారు, దూరం నుంచి చూస్తే అందరూ ఇలా తలకాయ ఉంచుకుని వాళ్ళు ప్లక్ చేస్తున్నారు, అందరూ కూడా బొమ్మల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు చాలా చిన్నగా డాల్ లైక్ ఫిగర్స్ లా కనిపిస్తున్నారు. సో ఇది ఒక క్వశ్చన్ అడగచ్చు, హౌ డిడ్ ద విమెన్ అపియర్ టు బీ లైక్ ఫ్రమ్ ద ట్రీ, అలా ఫ్రమ్ ద ట్రైన్, సారీ నాట్ ట్రీ. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఈచ్ క్యారీడ్ అ బాస్కెట్ అండ్ ప్లగ్డ్ టీ లీవ్స్. సో ఒక బాస్కెట్ ఉంది, ఒక ఏప్రిన్ ఉంది, ఆ తర్వాత వీళ్ళు ప్లక్ చేస్తున్నారు. హూ ఆర్ ద డాల్ లైక్ ఫిగర్స్ ఇన్ ద ప్లాంటేషన్? ద విమెన్, of course, who were plucking the tea leaves. And what did the women pluck? Leave your answer in the comment section below. రాజ్వీర్స్ ఎక్సైట్మెంట్. నాలాగే రాజ్వీర్ కూడా ఎక్సైట్ అయిపోతున్నాడు అవన్నీ చూసి. అబ్బా ఎంత బాగుందో, అండ్ ఫ్రెష్గా కూడా ఉండుంటుంది కదా, అక్కడ గాలి కూడా పీల్చుకున్నా కూడా చాలా ఫ్రెష్ ఆక్సిజన్ రిచ్ ప్లేస్ అయి ఉంటుంది. సో తను చాలా థ్రిల్ అయిపోయాడు ఆ సీనరీ అంతా కూడా చూసి. సో ఈ షౌట్స్ విత్ ఎక్సైట్మెంట్, అబ్బా టీ మొక్కలు, టీ ప్లాంటేషన్ మొత్తం అలాగా పిచ్చెక్కిపోతాడు అనమాట ఆ ఫస్ట్ చూడగానే, టీ గార్డెన్ చూడగానే. తనకి ఇది న్యూ అండ్ ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్, తనకి ఇది చాలా కొత్తగా ఉంది. ప్రాంజల్ అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అందుకని హీ ఈజ్ నాట్ సర్ప్రైజ్, హీ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్. వై వాజ్ రాజ్వీర్ ఎక్సైటెడ్? సో ఇది ఫస్ట్, ఇది ఈ పాయింట్, థ్రిల్డ్ బై ద సీనరీ, వెన్ హీ షౌట్స్ ఇన్ ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫస్ట్ టీ గార్డెన్. ఇది థర్డ్ పాయింట్ ఏంటి? బికాజ్ ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్, ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి, ఇట్ ఈస్ న్యూ కాబట్టి. వై డెంట్ ప్రాంజల్ షేర్ దిస్ ఎక్సైట్మెంట్? This is the answer, because he was born and raised in Assam. Largest plantations in the world. Assam is known for its tea, it's famous for its tea, we all know that. So it is the largest concentration. Largest concentration అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అక్కడే ఉందన్నమాట, అన్నిటికంటే ఎక్కువ అక్కడి నుంచే మనకి టీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంది. ప్రాంజల్ ప్రౌడ్లీ టెల్స్ రాజ్వీర్ దిస్ ఫ్యాక్ట్. ఈ ఒక్క ఫ్యాక్ట్ రాజ్వీర్ కాకుండా ప్రాంజల్ తనకి చెప్తాడు. రాజ్వీర్ రియలైజెస్ అస్సాం ట్రూలీ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ టీ. దీంతో తనకి ఇంకొంచెం అర్థమవుతుంది, ప్రాంజల్ చెప్పిన దాంతో అస్సాం అన్నది అసలు నిజంగా ఒక టీ ల్యాండ్ అనేసి తనకి అర్థమవుతుంది. డిస్కవరీ ఆఫ్ టీ లెజెండ్స్. అయితే ఈ టీ అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ టీ అన్నది కూడా, దాని వెనక కూడా ఒక కథ ఉంది. లెజెండ్ అంటే ఒక కథ, పురాతనమైన ఒక కథ. ఆ కథ తెలుసుకుందాం. ఒక కథ కాదండి, రెండు కథలు ఉన్నాయి, రెండు తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్ట్రైట్ బ్యాక్ టు అవర్ జర్నీ. రాజ్వీర్ had done his research. Fourth point about Rajveer's research. ఏంటా పాయింట్? టెల్స్ ప్రాంజల్ సమ్ లెజెండ్స్ ఆఫ్ టీ. ఫోర్త్ పాయింట్లో తను ప్రాంజల్కి లెజెండ్స్ గురించి చెప్తాడు, స్టోరీస్ గురించి చెప్తాడు, టీ గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది. హీ ఎక్స్ప్లెయిన్స్ ది ఒరిజిన్ ఆఫ్ టీ ఇస్ నాట్ ఫుల్లీ నోన్ బట్ మెనీ స్టోరీస్ ఎగ్జిస్ట్. అయితే తెలియదు మనకి ఎలాగా యాక్చువల్గా స్టార్ట్ అయింది అన్నది తెలియదు, కానీ చాలా స్టోరీలు ఉన్నాయి. అందులోంచి తను మనకి రెండు స్టోరీస్ చెప్తాడు. డిడ్ రాజ్వీర్ రీడ్ అబౌట్ టీ బిఫోర్ కమింగ్ టు అస్సాం? ఆఫ్ కోర్స్ ఎస్, హీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాట్ డస్ రాజ్వీర్ సే అబౌట్ ద డిస్కవరీ ఆఫ్ టీ? ఇది ఇక్కడ ఆన్సర్ ఉంది, you can note it down from there. The two legends of tea, this is the most important, don't miss this out, this is very important. అయితే Chinese legend ఒకటి ఉంది. Empress Shen Nung discovered tea accidentally when leaves fell into boiling water. అయితే ఈ రారాజు తను టీ యాక్సిడెంటలీ డిస్కవర్ చేశాడు. వేడి నీళ్ళు తాగుదామని మరిగించుకుంటూ ఉంటే పైనుంచి ఎండిపోయిన వాట్ యూ కాల్ స్టెమ్ అన్నమాట, అవి పడతాయి, అందులోని మొక్కలు లాంటివి పడితే అది టీ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ యాక్సిడెంట్లీ ఇట్ వాస్ డిస్కవర్డ్. ద సెకండ్ స్టోరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ, చైనీస్ లెజెండ్. రెండు చైనా అండ్ ఇండియా ఈ ఇద్దరిది ఉన్నాయి స్టోరీస్. బోధిధర్మ, ఇతను ఒక బుద్ధిస్ట్ మంక్. అయితే మనకి ప్రీస్ట్ ఎలా ఉంటారో, పురోహితుడు ఎలా ఉంటారో వాళ్ళకి అలాగనమాట. ఆయన తన కంటిరెప్పలు కట్ చేసేసి పడేస్తాడు, ఎందుకంటే ఆయనకి నిద్ర వచ్చేస్తుంది, మెడిటేషన్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, ఆయన చేయలేకపోతున్నాడు అనేసి అవి
కట్ చేసి పడేస్తాడు. అక్కడ దగ్గర నుంచి ఒక 10 ప్లాంట్లు వచ్చేస్తాయి, అవి టీ ప్లాంట్స్ అనమాట. సో మన స్టోరీ ఇది విత్ రిగార్డ్ టు టీ. నౌ నరేట్ ద చైనీస్ లెజెండ్. ఇదిగో ఈ చైనీస్ లెజెండ్ యూ కెన్ రైట్ ఫ్రమ్ హియర్ టు హియర్. నరేట్ ది ఇండియన్ లెజెండ్ ఆఫ్ టీ. ఇది మనకి ఇక్కడ ఉంది ఇండియన్ లెజెండ్. ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్ బికాస్ ఐవ్ ఆల్రెడీ డన్. హూ వాజ్ బోధిధర్మ? హీ వాజ్ అ బుద్ధిస్ట్ మంక్. దట్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. టీ ఇన్ చైనా అండ్ యూరోప్. అయితే దీని గురించి తెలుసుకుందాము. టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా. మొదటగా అసలు టీ తాగింది చైనాలో ఎప్పుడు? 2700 BC, బిఫోర్ క్రైస్ట్ పుట్టిన ముందు 2700లో తాగారు. అండ్ చాయ్ అనే వర్డ్, చీనీ అనే వర్డ్, ఇవన్నీ కూడా చైనీస్ నుంచే వచ్చాయి మనకి. ఓకే, చీనీ అంటే షుగర్, ఆఫ్ కోర్స్ యూ నో దాట్. సో యూరోప్కి టీ అన్నది రీచ్ అయ్యింది 16th centuryలో, చాలా తర్వాత వచ్చింది. అది కూడా ఒక మందులాగా తాగేవారు వాళ్ళు, ఒక బెవరేజ్లా కాదు. టీ ఈజ్ అ బెవరేజ్, ఎనీథింగ్ అదర్ దెన్ వాటర్ కాకుండా ఏదైనా సరే, నిమ్మకాయ నీళ్ళైనా, లేకపోతే సోడా అయినా, టీ అయినా, కాఫీ అయినా, ఏదైనా కూడా అదొక బెవరేజ్ అంటారు. అలాగే ఇది అప్పట్లో యూరోప్లో బెవరేజ్గా కాదు, దే యూస్ టు డ్రింక్ దాట్ యాజ్ అ మెడిసిన్. When was tea first drunk? ఇక్కడ ఇదిగో ఆన్సర్ ఉంది. From which language do the words chai and chini come from? ఇది Chinese, you know this. When did tea come to Europe and how was it first used? ఇదిగో 16th century and as a medicine. Good job. Train reaching Mariani station. Yay. మనం Mariani station చేరిపోతున్నాం. Now the train finally reached Mariani junction. చేరిపోయండి. అప్పుడు పిల్లలు ఇద్దరు, ప్రాంజల్ అండ్ రాజ్వీర్, బ్యాగ్లు తీసుకుని కిందకి దిగుతారు. దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్. ప్లాట్ఫామ్ ఏమో చాలా నిండిపోయి ఉంది. ఆబ్వియస్లీ అంతమంది సమ్మర్ హాలిడేస్ టైంలోని ట్రైన్స్ ఎలా ఉంటాయి, జామ్ ప్యాక్డ్ ఉంటాయి. అలాగే అంతా కూడా ప్యాసింజర్స్తో నిండి ఉంది ఆ ప్లాట్ఫామ్. అట్ విచ్ స్టేషన్ డి ద బాయ్స్ గెట్ డౌన్? దిస్ ఇస్ ది ఆన్సర్, Mariani. How was the platform at Mariani Junction? Jam-packed. Okay, so it was crowded or jam-packed, whatever you feel like, you can write that. పేరెంట్స్ వెయిటింగ్. చిన్నపిల్లలు కదా మరి, ఎంతైనా ప్రయాణం చేశారు, ఇంకా నయం. అయితే పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, ప్రాంజోల్ పేరెంట్స్. వాళ్ళిద్దరూ చాలా బాగా వెల్కమ్ చేశారు. ఎలా వెల్కమ్ చేశారు? వార్మ్లీ, అంటే చాలా ప్రేమతో, అభిమానంతో వాళ్ళు వెల్కమ్ చేస్తారు. అండ్ దిస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ రాజ్వీర్స్ స్టే ఇన్ అస్సాం. ఇది తనకి నాంది పలికింది, అంటే ఇదే మొదలు తన ప్రయాణానికి. హూ వాజ్ వెయిటింగ్ అట్ ద Mariani ప్లాట్ఫామ్? Pranjal's parents. How were Rajveer and Pranjal welcome? Warmly. Right. Okay. Journey to Dekiabari. వెళ్ళిపోదామా డేకియాబారి మనంతమంది? ఓకే. ద ఫ్యామిలీ డ్రోవ్ టు డేకియాబారి టీ ఎస్టేట్ మేనేజ్డ్ బై ప్రాంజల్స్ ఫాదర్. ఆయన అక్కడ ఎస్టేట్ మేనేజర్, అక్కడికి వెళ్ళారు. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గ్రావెల్ రోడ్ అంటే కంకర రాళ్ళతోటి ఉంటుంది కదా రోడ్ మనది, అలాగా ఉన్నది. అక్కడ కోల్తారు, అది ప్రాపర్ రోడ్ అంతా లేచేసి లేదనమాట. అండ్ నీట్లీ ప్రూన్ టీ బుషెస్, అంటే మొత్తం అంతా కూడా మంచిగా కటింగ్ చేసి ఉన్న టీ బుషెస్, అన్నీ ఒకే లెవెల్లో ఉండే టీ బుషెస్ చుట్టుపక్కల అంతా కూడా ఉన్నాయి. అండ్ విమెన్ ప్లక్కర్స్ వర్ ఎట్ వర్క్. మళ్ళీ ఇక్కడ కూడా ఆడవాళ్ళు టీ ప్లకింగ్ చేస్తున్నారు, క్యారింగ్ బాస్కెట్స్ ఆన్ ద బ్యాగ్స్, జస్ట్ లైక్ హౌ రాజ్వీర్ సా బిఫోర్. వాట్ did the boys see on the way to Dekiabari? ఏం చూసారు వాళ్ళు? They saw women pluckers and plucking tea leaves. How were the tea bushes maintained? Pruning. They used to prune them. Who worked in the tea gardens? Women worked. Pranjal's father worked as a estate manager there. The second flush. Now this is a very important question. Most often it is asked. Second flush ante enti? Rajveer, notice the second flush. Idi mana fourth point which tells about Rajveer's curiosity, learning, knowledge, anything you call. తను స్ప్రౌటింగ్ పీరియడ్ ఫ్రమ్ మే టు జులై. అయితే స్ప్రౌటింగ్ పీరియడ్ అంటే, స్ప్రౌట్ అంటే మొలకలు రావటం, అది తను నోటీస్ చేస్తాడు. ఏంటి అది కూడా రీసెర్చ్లో తను కనుక్కొని వస్తాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్ప్రౌటింగ్ అవుతుంది అన్నది. మే టు జులై, దాన్ని సెకండ్ ఫ్లష్ అంటారు. సో వాట్ ఈస్ సెకండ్ ఫ్లష్ అన్న ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ సీజన్లో, ఆ సెకండ్ ఫ్లష్ టైంలో దిస్ సీజన్ ఈల్స్ ద బెస్ట్ క్వాలిటీ టీ అనమాట. అంటే మే టు జులైలో బెస్ట్ క్వాలిటీ టీ వస్తుంది. హీ ఇంప్రెస్డ్ ప్రాంజల్స్ ఫాదర్ విత్ హిస్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ షేర్ చేయడంతో ప్రాంజల్ ఫాదర్ ఏమనుకుంటాడు, అమ్మో చాలా రీసెర్చ్ చేసి వచ్చాడు పిల్లడు, చాలా తెలివైనాడు అని ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయింది స్టార్టింగ్లోనే. వాట్ ఈస్ ద సెకండ్ ఫ్లష్? Sprouting period from May to July. That's the answer. During which months? May to July. Why is the second flush important? Best quality tea istundi. Rajveer appreciated. Who appreciates Rajveer?
ప్రాంజల్స్ ఫాదర్, చాలా మంచి రీసెర్చ్ చేసి వచ్చావయ్యా పిల్లడా, నువ్వు చాలా చదువుకుని వచ్చావు, చాలా నాలెడ్జ్ ఉంది నీకు అనేసి తను, ఎందుకంటే రాజ్వీర్ చాలా క్లియర్గా హోంవర్క్ చేసుకొచ్చాడు, రీసెర్చ్ చేసుకుని వచ్చాడు. కానీ ఇంకా కూడా తెలుసుకోవాలి ఎక్స్పీరియన్స్ ద్వారా, అదంతా చదివిన తర్వాత తెలుసుకున్న నాలెడ్జ్, చూసిన తర్వాత ఇంకా కూడా బాగా అర్థం చేసుకుని దాని గురించి గుర్తుపెట్టుకుని ఎవరికైనా చెప్పచ్చు కదా. సో హీ వాంటెడ్ టు గ్యాదర్ మోర్ నాలెడ్జ్, మోర్ ఇన్ఫర్మేషన్. ఈ దీంతో తను చాలా క్యూరియస్ అండ్ ఈగర్ టు లెర్న్ అన్నది మనకి తెలుస్తుంది. సో ఇది 5th పాయింట్. సో రాజ్వీర్ క్యారెక్టర్ స్కెచ్ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం. తన క్యూరియాసిటీ అండ్ తన లెర్నింగ్ ఆర్ నాలెడ్జ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ప్రాంజల్ అండ్ రాజ్వీర్ అన్నది కూడా మనం మధ్యలో చూస్తున్నాము. సో ఐ హోప్ యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. Why was Pranjal's father surprised at Rajveer? Because of the research that he did before he actually went to Assam to spend his summer holidays along with Pranjal. How did Rajveer prepare? How had Rajveer prepared for the trip? అంతా కూడా రీసెర్చ్ చేసి తను అక్కడ గురించి అంతా తెలుసుకుని వెళ్ళాడు. వాట్ డిడ్ రాజ్వీర్ హోప్ టు లెర్న్ ఇన్ అస్సాం? హీ వాంటెడ్ టు లెర్న్ మోర్ బై ఎక్స్పీరియన్స్. తను ఆ అనుభవంతో ఇంకా నేర్చుకుందాం అన్న ఒక ఈగర్నెస్తో ఉన్నాడు. సో టీ ఫ్రమ్ అస్సాం మనకి ఏమేమి చూపిస్తుంది, ఆర్ వాట్ హ్యావ్ వి లెర్న్డ్ త్రూ ది ఎంటైర్ జర్నీ? ద ఫ్రెండ్షిప్ ఆఫ్ రాజ్వీర్ అండ్ ప్రాంజల్ చూసాం, అస్సాం బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్స్ గురించి చూసాం, లెజెండ్స్ అండ్ హిస్టరీ ఆఫ్ టీ, అసలు ఎలాగ మనకి ఈ స్టోరీస్ తెలుసుకున్నాము. తర్వాత చైనాలో ఇంకా యూరోప్లో అసలు టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా తాగేవారు, ఏ రకంగా తాగేవారు నేర్చుకున్నాం. అండ్ రాజ్వీర్స్ ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ టు లెర్న్ మోర్ త్రూ హిస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ అస్సాం అన్నది కూడా నేర్చుకున్నాం. సో నౌ హియర్ దేర్ ఆర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. మీరు ఆన్సర్స్ రాసి కింద కమెంట్ సెక్షన్లో పంపించండి, నేను కరెక్ట్ చేస్తాను. ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలి అని అంటే నేను తప్పకుండా యాడ్ చేస్తాను. The question says, give a detailed description of Rajveer's visit to Assam and what he learned about tea. అయితే ఇది ఆల్రెడీ చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఆ పాయింటర్స్ అన్నీ కూడా మీరు రాస్తే దట్ విల్ సఫైజ్. హౌ డూ ద లెజెండ్స్ అండ్ ఫ్యాక్ట్స్ మేక్ ద చాప్టర్ ఇంట్రెస్టింగ్? లెజెండ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అదే 80 crores అవన్నీ కూడా ఫ్యాక్ట్స్, అవన్నీను యూరోప్లో చైనాలో ఎలా తాగేవారు అవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఏ సెంచురీలో స్టార్ట్ అయింది ఇవన్నీ ఫ్యాక్ట్స్లోకి వస్తాయి. లెజెండ్స్ అని అంటే మనం చూసిన చైనీస్ ఎంపరర్ అండ్ ద బోధిధర్మ అన్నది అవి లెజెండ్స్లోకి వస్తాయి. సో ఈ 2 ఆన్సర్స్ రాసి కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అదే రకంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకన్ నొక్కడం మర్చిపోకండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద చాప్టర్. God bless you. Stay tuned and I'll come with yet another chapter or poem. Let me know if you have any preferences. Please leave that in the comment section below and I'll address it right away.